కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది. దీన్ని చక్రతీర్థం లేదా అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతాయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగంగా అయి ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలు అందుకుంటుంది. ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. తిరుమల తిరుపతి వెళ్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి అతి పురాతనమైనటువంటి క్షేత్రం, అదేవిధంగా అతి పవిత్రమైనటువంటి పుణ్యతీర్థం మనకి కపిల తీర్థం అండి. ఇది ఎక్కడ ఉందంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి బయట ప్రైవేట్ ఆటో వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారండి. ఆటో వారు అయితే ఒక 40 రూపాయల నుండి 50 రూపాయలు తీసుకుని మనల్ని ఈ కపిల తీర్థానికి అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఉచిత బస్సులు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ కపిల తీర్థానికి అయితే చేరుకోవచ్చండి. ఇంకా ఈ కపిల తీర్థం ఎక్కడ ఉందా అనేటువంటి విషయం క్లియర్గా చెప్పాలంటే మనం తిరుమల కొండకి ఎక్కుతున్నప్పుడు అలిపిరికి ముందుగా మనకి ఒక నంది సర్కిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదండి. ఆ నంది సర్కిల్ దగ్గర దిగి అక్కడి నుంచి మనం రైట్ సైడ్ విన్నట్లయితే మనకి ఈ కపిలేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. అందులోనే మనకి కపిల తీర్థం కూడా మనకి దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం 5:30 నుండి నైట్ 9 గంటల వరకు కూడా ఈ టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో నేను కపిల తీర్థానికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశయ్య. తిరుపతిలో ఉన్న అతి ముఖ్యమైనటువంటి క్షేత్రాల్లో ఒకటైనటువంటిది కపిలేశ్వర స్వామి యొక్క క్షేత్రం. ఇది కపిల తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు స్వయంభుగా భూమి లోపల నుంచి ఆవిర్భవించినట్లుగా చెప్తుంటారు. అంటే దానికి గల కారణం కపిల మహర్షి కారణంగా ఇక్కడ కపిలేశ్వర స్వామిగా సాక్షాత్తు ఏంటంటే పరమశివుడు ఇక్కడ ఆవిర్భవించినట్టుగా చెప్తుంటారు. మనకి తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపై కానీ శివకేశవులు ఇద్దరు ఉన్నటువంటి క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తిరుమల కొండపైన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో అంటే తిరుమల కొండ కింద మనకి సాక్షాత్తు పరమశివుడు స్వయంభూగా వెలిసి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి ముఖ్యంగా తిరుమల యాత్ర పరిపూర్ణం చెందాలంటే ఇక్కడ కపిల తీర్థంలో ఎవరైతే స్నానాన్ని ఆచరించి ఇక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుని అదేవిధంగా తిరుమల కొండపై ఉన్నటువంటి మనకి వరాహస్వామిని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి పుష్కరంలో స్నానం ఆచరించి దాని తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ యాత్ర పరిపూర్ణం చెందుతుందని మనకి అనేక గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ చెప్పబడి ఉంది. కాబట్టి అంటే ముఖ్యంగా మనకి అంటే తిరుమల మహత్యం గురించి మనకి ప్రస్తావించినటువంటి వెంకటాచల మహత్యంలో దీని గురించి చెప్పినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి బ్యాక్ సైడ్ ఉన్నది మనకి ఏంటంటే కపిలేశ్వర స్వామి క్షేత్రం. ఇదే కపిల తీర్థం. ఈ టెంపుల్ చూడొచ్చు. అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రం. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి క్షేత్రం కపిల తీర్థం. చూసారండి మనకి వాటర్ అన్నది తిరుమల కొండల నుంచి నా బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఇది నైట్ టైం కాబట్టి మంచి అద్భుతమైనటువంటి లైటింగ్ తోటి మనకి ఈ కపిల తీర్థం అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ కూడా మంచి లైటింగ్ తోటి భక్తులందరినీ కూడా బాగా ఆకర్షిస్తుంది. అంగరంగ వైభవంగా మనకి ఈ లైటింగ్ అన్నది మనకి బాగా కనిపిస్తుందని చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ కనిపించింది అంటే తిరుమల కొండలు అండి. అక్కడి నుంచి మనకి వాటర్ అన్నది రావడం జరుగుతుంటుంది. మనకి అది పుష్కర్ నది. నేను మీకు పుష్కర్ని కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను రండి. మనకి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అయితే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అదేవిధంగా కపిలేశ్వర స్వామి దర్శించుకోవడానికి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి. నేను చూపిస్తానండి. ఇది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇటు సైడ్ వెళ్తే చెప్పబడుతుంది. మెట్ల మార్గం ఉంటుంది. ఇది పుష్కరం చూసారు కదండి. పుష్కర తిరుమల కొండల నుంచి వాటర్ అన్నది మనకి 365 రోజులు కూడా వస్తూ ఉంటుంది. ఇందులో స్నానం ఆచరిస్తే
సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా మనకి ఇటు సైడ్ వెళ్తే మన కపిలేశ్వర స్వామి సాక్షాత్ పరమశివుడు ఇక్కడ కొలువై ఉండడం, మనకి లింగ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది టెంపుల్ సైడ్ ఉంటుంది. చూసారు కదా కోనేరు, అది కొండలు, తిరుమల కొండ లాంటిది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అంతా కూడా లైటింగ్ వల్ల మనకి ఈ కలర్లో కనిపించడం జరుగుతుంది. చూడండి, లైటింగ్ కూడా మారింది. నైట్ టైం అయితే బాగుంది. ప్రతి ఒక్కరు కూడా తిరుపతి యాత్ర చేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కపిల తీర్థంలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆలయం తితీదేవారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే ఈ కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి వెళ్ళే మార్గంలో మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. మన ఎక్కువగా న్యూస్లో చూసేది వినేది ఇక్కడ వచ్చే వర్షం, నీటి ప్రవాహం గురించే. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువై ఉన్నాడు. కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది. దీనినే ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు అల్వార్ తీర్థమని పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లోనూ 4 సుదర్శన శిలలను స్థాపించారట. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాల్వార్ అనే అల్వారు గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని అల్వారు తీర్థంగానే వ్యవహరించారు. 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వూసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందంట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించారట. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.